ఎవరైతే స్టూడెంట్స్ గానీ, హౌస్ వైఫ్స్ గానీ ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి బెటర్ ఆపర్చునిటీ అని జెప్పుకోవాలి. ఇది ఓన్లీ లేడీస్‌కి మాత్రమే ఈ జాబు. ఇక్కడ జూడండి, ఎంపవరింగ్ వుమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అని ఉంది గదా! ఇక్కడ వచ్చేసి కస్టమర్ అసోసియేట్ జాబ్స్ అన్నట్టు. ఇది మొత్తం టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. మీరు ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు జాబ్ అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అదే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఆన్‌లైన్‌లోనే ఇస్తారు. ఇక్కడ మీరు సింపుల్‌గా అప్లై అని క్లిక్ జేయాలి. ఫస్ట్ మీరు ఆహ్, దీని గురించి తెలుసుకోండి. ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే మీరు 2 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకి మీరు ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు దీంట్లో. 2 అవర్స్ చేసుకోవచ్చు. అలాగే 6 అవర్స్, 4 అవర్స్ మీ అవైలబిలిటీని బట్టి 8 అవర్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా అప్ టు ఇక్కడ 1500 అని ఉంది గదా! కాకపోతే మీరు ఇది వచ్చేసి 4 అవర్స్‌కి 15,000 రూపీస్. అదేవిధంగా 8 అవర్స్ వర్క్ చేస్తే 28,000 వరకి సంపాదించుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. అదేవిధంగా దీంట్లో మీరు తెలుగు స్టేట్స్‌కి అప్లై చేసుకుంటే తెలుగు స్టేట్స్‌లో మీ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ జాబ్ లొకేషన్ చూపిస్తది. ఇక్కడ ఫస్ట్ మీరు జాబ్ ఎంత ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే ఎంత సాలరీ వస్తదో ఇక్కడ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని తగ్గట్టు మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 అవర్స్ వర్క్ చేస్తే రూపీస్ వస్తది. అదేవిధంగా ఇక్కడ 4 అవర్స్ వర్క్ చేస్తే 14,000, 6 అవర్స్ వర్క్ చేస్తే 21,000, అదేవిధంగా 28,000 8 అవర్స్‌కి 28,000 వస్తది. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ప్రాసెస్ ఏందనంటే మీకు స్టెప్ 4 స్టెప్స్ మీరు ఆహ్, పాస్ అయితే ఫిఫ్త్ స్టెప్‌కి మీరు డైరెక్ట్ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్‌లో మనకి ప్రాసెస్ ఏముంటదనంటే మీరు దీంట్లో రిజిస్టర్ కావాల్సి ఉంటది. సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటది. దీంట్లో మీ మొబైల్ నంబర్ అదేవిధంగా మీ మండలం లేదా మీ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఉంటది కదా! అదే ఎంటర్ చేయాల్సి ఉంటది. తర్వాత దీంట్లో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటది కదా! అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఆన్‌లైన్ టెస్ట్ దేని గురించి ఉంటదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరి మొబైల్ కన్నా రీచార్జ్ అయిపోయినప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు కదా! అటువంటివి కొన్ని ఎగ్జాంపుల్‌గా మీరు దాంట్లో ఇవ్వాల్సి ఉంటది. ఆన్‌లైన్ టెస్ట్ మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మొత్తం తెలుగులో ఉంటది. తర్వాత మీరు ఆ టెస్ట్‌లో క్వాలిఫై అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవాలి. కొందరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీ చుట్టుపక్కల జియో స్టోర్ ఉంటది కదా! అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. కొన్ని సందర్భాలల్ల ఆన్‌లైన్‌లోనే చేసేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ తర్వాత మీరు స్టార్ట్ కాలింగ్ ద లీడ్స్ అని ఉంది కదా! మీకు ఏవైతే డైలీ అప్డేట్ వస్తాయో ఎవరివైతే రీచార్జ్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ గాని అంటే ఎక్స్‌పైర్ అయితాయి కదా! లేకపోతే ఎవరికన్నా కస్టమర్‌కి మొబైల్‌కి సిగ్నల్ ఉండదు. కొంతమందికి ఫోన్ మాట్లాడినప్పుడు సిగ్నల్ రాదు. ఇట్లా అంటే ఇంటర్నెట్ రాదు కదా! ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి సంబంధించి మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాన్ని ఒక రిపోర్ట్ ఎక్సెల్ లేదా వర్డ్ ఇట్లా రిపోర్ట్ వన్ డ్రైవ్ ఉంటది కదా! దాంట్లో మీరు ప్రిపేర్ చేస్తే అయిపోతది. మీకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటే అయిపోతది. అదే విధంగా ఇంగ్లీష్‌లో మాట్లాడనవసరం అవసరం లేదు. ఓన్లీ రాయడానికి వస్తే అయిపోతది. దాంట్లో టైప్ చేయడానికి వస్తే అయిపోతది. మీరు తెలుగులో మాట్లాడడానికి మీకొస్తే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి రెండవది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నట్టు. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందుకు చెప్పినట్టే ఇదొచ్చేసి చాట్‌డెస్క్.కామ్. దీంట్లో మీరు ఏందనంటే ఎవరితోని మాట్లాడనవసరం లేదు. ఇక్కడ మీకు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కాంటాక్ట్ దగ్గరికెళ్తారు కదా! ఏదన్నా యాప్‌లో గాని లేకపోతే వెబ్‌సైట్‌లో అక్కడ మీకు కొందరు మాన్యువల్‌గా చాట్ చేస్తారు చూడు అదన్నట్టు. మీకు దీంట్లో బేసిక్ ఇంగ్లీష్ తెలిస్తే సరిపోతది. మీకు ఇంగ్లీష్ తెలవకపోతే మీరు గూగుల్ ట్రాన్స్‌లేటర్ గాని ఏదన్నా ఇతర ఏదైనా ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసుకొని మీరు ఆహ్, రిప్లై ఇయ్యొచ్చు. ఇది వచ్చేసి మనకి చాట్‌డెస్క్.కామ్. దీంట్లో మనము ఏందనంటే చార్టెస్ ఎక్స్‌పర్ట్ అని ఉంది కదా! దీంట్లో బికమ్ ఏ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. కస్టమర్ సపోర్ట్ ఎక్స్‌పర్ట్ బ్రాండ్ విత్ లవ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు దీనికి అడిగేదేందంటే టెక్ సేవీ, డీటెయిల్ ఓరియెంటెడ్, 18 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా అవైలబుల్ 2 ఆర్ మోర్ అవర్స్ పర్ డే అన్నట్టు ఈ విధంగా ఉంది. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతి ఒక్కరికి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఎక్కువ మంది వాడేది 4జీ, 5జీ కనెక్షన్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు కావాలంటే దీనికి సంబంధించిన లింక్స్ థర్డ్‌దొచ్చేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఈ యాప్‌ని యూజ్ చేసుకొని అయితే ఎర్నింగ్ చేస్తున్నారు. ఇదొచ్చేసి ఏందనంటే దీంట్లో యాప్స్ గాని, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ గాని, లేకపోతే ఏదన్నా పాలసీకి సంబంధించినయి గాని ఉంటాయి గదా!
దానికి సంబంధించినయి ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి రిఫరెండ్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి గూగుల్ పే లేదనుకోండి. మన దగ్గర గూగుల్ పే ఉంది. దీంట్లో వాళ్ళు లింక్ ఇస్తారన్నట్టు. దీని నుండి వాళ్ళు ఎవరికైతే మనం పంపేయాలనుకుంటున్నామో వాళ్ళు ఆ యాప్‌కి లింక్ పంపిస్తే వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి. వాళ్ళ త్రూ మనకి డబ్బులైతే వస్తాయి. వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకున్నందుకే మనకైతే ఈ యాప్ వాళ్ళైతే కమిషన్ ఇస్తారు. ఈ విధంగా మల్టిపుల్ వేస్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే దీంట్లో మల్టిపుల్ రకాలుగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ నేను యాప్ గురించి చెప్పిన. యాప్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ పంపించినామనుకోండి లింకు. వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకుంటే వాళ్ళ నుంచి మనకి ఇన్‌కమ్ వస్తది. అదేవిధంగా ఎవరికన్నా క్రెడిట్ కార్డ్ కావాలనంటే వాళ్ళకు వాళ్ళకి మనము దీని నుండి లింక్ పంపించి వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకున్నారనుకోండి. మనకి ₹4000 వస్తాయి. లోన్ కావాలంటే వాళ్ళకి లోన్ పంపియచ్చు. బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ ఇట్లా డిఫరెంట్ రకాలుగా దీంట్లో ఆఫర్స్ ఉంటాయి. దీని ద్వారా మనము ఎవ్రీ మంత్ 66,000 అయితే సంపాదించుకోవడానికి ఛాన్స్ అంటే నేను దీంట్లో ఎర్నింగ్ చేసుకున్నా. మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు కొద్దిగా ఏందనంటే ఇన్‌కమ్ తొందరగా వస్తది. కాకపోతే కొద్దిగా సర్కిల్ ఉండాలి. సర్కిల్ ఉంటే ఇంకా తొందరగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అమౌంట్. కాకపోతే మీరు కొద్దిగా కష్టపడ్డారనుకోండి దీంట్లో మీరు అనుకునే అమౌంట్‌ని రీచ్ కావచ్చు. దీంట్లో మాక్సిమం తక్కువలో తక్కువ 10,000 సంపాదిస్తారు. ఎక్కువ అనంటే 10,00,000 నుంచి 20,00,000 వరకు సంపాదించుకుంటారు. ఇదేందంటే మొత్తం నెట్‌వర్క్ పైన ఆధారపడి ఉంటది. ఎంత నెట్‌వర్కింగ్ ఉంటే అంత డబ్బులైతే వస్తాయి. మనకి తక్కువ నెట్‌వర్క్ ఉంది అనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేకపోతే యూట్యూబ్ గానీ ఉందనుకోండి. దీని ద్వారా మీరు డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. దీంట్లో నేను ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసుకొని 66,000 సంపాదించుకున్నా. ఎగ్జాంపుల్ నేను ఏం వీడియో చేసినంటే ఫ్రీగా క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఇప్పుడే అప్లై చేసుకోండి అని లింక్ ఇచ్చిన. దాని ద్వారా కొంతమంది డౌన్‌లోడ్ చేసుకొని అప్లై చేసుకున్నారు. ఇక 96 మంది అంటే దాని లింక్‌ని క్లిక్ చేసిర్రు. దాంట్లో కొంతమంది అప్లై చేసుకున్నారు. దాంట్లో ఇంటికి రీచ్ అయింది 14 మంది కస్టమర్స్‌కి ఇంటికి క్రెడిట్ కార్డ్ అయితే రీచ్ అయింది. ఇంకొంతమంది పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి ఇంటికి కార్డ్ రీచ్ అయిందనుకోండి. రీచ్ అయినంక వెంటనే మనకు అమౌంట్ పడతది. ఒకరి నుంచి మనకి 4,000 నుంచి ఎక్కువ డబ్బులొచ్చింది. అంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఎంతుందో దాని తగ్గట్టు అయితే డబ్బులైతే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులల్లో ఎక్కువ మంది ఎవరిపైన డిపెండ్ గాకుండా వాళ్ళకున్న తెలివితేటలతోని ఇప్పుడు ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించుకుంటుర్రు. అదేందనంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్‌లో కంటెంట్ చేస్తున్నారు గదా! వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు గదా! దాని ద్వారా అయితే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ రాదు. ప్రమోషన్స్ ద్వారా డబ్బులొస్తది. అదేవిధంగా యూట్యూబ్‌లో మనకు డైరెక్ట్ అమౌంట్ రోజెంత ఎర్నింగ్ చేసుకున్నాం అనేది చూయిస్తది. నేను ప్రస్తుతం ఎర్నింగ్ చేసుకుంటున్నది యూట్యూబ్‌తోనే కాబట్టి పార్ట్ టైమ్‌గా చేసుకున్నా. దీన్ని సీరియస్‌గా తీసుకుంటే పర్ మంత్ 2-3 లాక్స్ సంపాదించుకోవచ్చు. కాకపోతే మనకు టైము లేదు కాబట్టి పర్ డే 1 వీడియో, 2 వీడియోస్ చేస్తున్నా కాబట్టి తక్కువ అమౌంట్ వస్తుంది. ఒకవేళ దీన్ని సీరియస్‌గా తీసుకొని ఎక్కువ అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇన్‌కమ్ చూయించిన ఇక్కడ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి నాకు 3,000 వచ్చింది. ఒకవేళ నేను పర్ మంత్ ఒక 10 వీడియోస్ చేసిననుకోండి. నాకక్కడ 30,000 వస్తది. అట్‌లీస్ట్ నాకు ఎక్కువ అమౌంట్ కావాలి 3,00,000, 4,00,000 కావాలనుకుంటే పర్ మంత్ 100 వీడియోస్ అప్‌లోడ్ చేసిననుకోండి 3,00,000, 4,00,000 రూపీస్ వస్తాయి. ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే ఎక్కువొస్తాయి. ఇది ఓన్లీ అనేది మనకి యాడ్స్ పైన డిపెండ్ అయి ఉంటది. అదే విధంగా కొన్ని యాప్స్ చూపిస్తాను నేను. తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ డబ్బులొచ్చేది. ఇక్కడ మనకి కింద ఇక్కడ 240 వ్యూస్ అయితే వచ్చినాయి గదా! దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తా. మనకి అంటే 2 వ్యూస్‌కి ₹1 అయితే వచ్చింది. కొంతమందికేందనంటే 1000 మంది చూసినా ₹20 రావు. దీనికి ఎంత వచ్చిందో ఇక్కడ ₹109 వచ్చింది. అంటే 240 వ్యూస్‌కి. ఇక్కడ మనకి ఎన్ని వ్యూస్‌కి ఎంత అమౌంట్ వచ్చేది అనేది చూపిస్తది ఇక్కడ. కింద ఇక్కడ ప్రతి 1000 వ్యూస్‌కి ₹500 అని వస్తుంది గదా! ఈ అమౌంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కింద చూపిస్తున్నా. ఇక్కడ ఒక్కొక్క రోజు వ్యూవర్స్‌ని బట్టి 1000 మంది చూస్తే ₹1,375 వస్తాయి. అంటే ఇది మొత్తం మనకి చూసే లొకేషన్ బట్టి వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారో దాన్ని బట్టి వస్తదన్నట్టు. ఇక్కడ చూడండి స్టార్టింగ్ నాకు ₹24 వచ్చింది. నేను వీడియో అప్‌లోడ్ చేసిన రోజు. ఇప్పుడు 7 డేస్‌కి ₹640 వస్తుంది. ఒకరోజు ఇన్‌కమ్ అనేది ఒక రకంగా ఉంటది. కాకపోతే మనకి వీడియో క్రియేషన్ పైన ఫ్యూచర్‌లో ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇదేందనంటే జాబ్
జాబ్‌లో ఎక్కడ సీరియస్‌గా తీసుకొని చేసేవాళ్ళు లక్షల్లో సంపాదించుకుంటున్నారు. ఒకటి దీంట్లో దిగేటప్పుడు మీరు వదిలేయాల్సింది నలుగురు ఏమనుకుంటారో అనేది వదిలేయండి. అప్పుడు వదిలేసిన తర్వాత మీరు వీడియోస్ కంటిన్యూ‌గా క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత ఏమనుకున్న వాళ్ళు మీ దగ్గరకొచ్చి ఎట్లా చేసినారని అడుగుతారు. హ్మ్. ఇంకోటి ఇది ఓన్లీ ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళు బాయ్స్ అండ్ లేడీస్ బోత్ ఆర్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మీరు ప్రెజెంట్ చదువుతూ ఉన్నారో డిగ్రీ గాని, లేకపోతే అంతకంటే ఎక్కువ చదువుతున్నారో, మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటది. ఎందుకనంటే ఇప్పుడు డిగ్రీ, పీజీలు అయిపోయిన వాళ్ళకి కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ పైన కొద్దిగా గ్రిప్ అనేది తగ్గుతది. ప్రస్తుతం మీరు చదువుతున్న వాళ్ళైతే మీకు గ్రిప్ అనేది మంచిగుంటది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ స్టడీ పూల్ వెబ్‌సైట్‌లో మీరు ఒక అకౌంట్ సేమ్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా క్రియేట్ చేయండి. మీకు సంబంధించింది మీరు అకౌంట్స్ గాని, లేకపోతే జావా గాని, పైథాన్ గాని ఇట్లాంటివి మీకు ఏవైతే కోర్స్ ఉంటాయో దానికి సంబంధించిన వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేస్తా ఉంటే మీకు పర్ డే 2000, 3000 రూపీస్ వస్తాయి. అదేవిధంగా మీకు సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారనుకోండి, అంటే మీకు లెంత్ వీడియోస్ అంటే 15-20 వీడియోస్ అంటే 20 మినిట్స్ మధ్య వీడియో చేసి అప్‌లోడ్ చేసిర్రనుకోండి, దానికి అలాగా అమౌంట్ వస్తది. దీంట్లో మీరు ఆన్‌లైన్‌లో ట్యూషన్ చెప్పొచ్చు. ఎవరైతే కిడ్స్ ఉంటారో ఏబీసీలు గాని, టేబుల్స్ గాని, లేకపోతే 1, 2, 3లు గాని ఇట్లాంటివి నేర్పిస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ మాతోని కాదననుకుంటే మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే లైక్ బుక్స్ ఉంటాయో మీ ఓల్డ్ బుక్స్ మీకు అవసరం లేనివి, వాటిని పిక్స్ తీస్తూ దీంట్లో అప్‌లోడ్ చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకి సెకండ్ సెల్ యువర్ డాక్యుమెంట్స్ అని ఉంది గదా! లేకపోతే సెల్ యువర్ నోట్స్ అని ఉంది గదా! వీటిని మీరు ఫోటోస్ తీసి అప్‌లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు ఎలా డబ్బులొస్తాయనంటే ఇప్పుడు ఎవరైనా చూస్తారు గదా! దాని పైన యాడ్ అయితే వస్తది. యాడ్ రాకపోయినా వాళ్ళకి మీ సబ్జెక్ట్ నచ్చిందనుకోండి దాంట్లో స్టిక్కర్స్ గాని లేకపోతే డైమండ్స్ గాని ఆప్షన్ ఉంటది. వాళ్ళు దాని ద్వారా అమౌంట్ అయితే సెండ్ చేస్తారు. దాంట్లో మీకు 60% మీకొస్తుంది. 40% యాప్ వాళ్ళకి పోతుంది.